గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్రాండింగ్. ఓకే, చూడండి. ఈ బ్రాండింగ్ అంటే మనకి మార్కెటింగ్ లో వస్తువులు మనం మార్కెటింగ్ చేసే అంటే మార్కెట్ చేసేటప్పుడు కస్టమర్స్ కి కానీ వ్యాపార సంస్థలకు కానీ ఉపయోగపడేటువంటి ఒక సాధనంగా చెప్తాం. అంటే ఈ బ్రాండ్ని ఒక సాధనంగా చెప్తాం. అయితే ఇక్కడ విషయం గమనించుకోవాలి. బ్రాండింగ్ అంటే ఏంటి సార్? అసలు బ్రాండ్ అంటే ఏంటి? అసలు బిజినెస్ లో ఏ ఏ బ్రాండ్స్ ఎలా రిలీజ్ అవుతాయి ఏంటంటే ఒకసారి గుర్తుంచుకుంటున్నాడు. సాధారణంగా బ్రాండ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ వాడు వివిధ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని అందజేస్తాడు మార్కెట్. అంటే ఒక కంపెనీ వాడు వివిధ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని అందజేస్తాడు. అందజేసేటప్పుడు ఆ ఉత్పత్తులన్నీ కూడా ఒక సంస్థకు చెందినటువంటి అంశాలు అయి ఉంటాయి. ఉదాహరణకు మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటే కూల్ డ్రింక్స్ లో చూడండి పెప్సీ కంపెనీకి సంబంధించిన ఉంటాయి, కోకా కోలాకి సంబంధించినటువంటి ఉంటాయి. పెప్సీకి సంబంధించినటువంటి కూడా చూడండి దాంట్లో రకరకాలు ఉన్నాయమ్మా. అంటే స్ప్రైట్, ఇక్కడ స్ప్రైట్ ఎలాంటిదో అక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి దాన్ని మన స్ప్రైట్ కి సేమ్ ఉంటుంది కదా, 7 అప్ ఉంటుంది కదా. అంటే చూడండి వేరు వేరు బ్రాండ్స్ వేరు, ఒక్కొక్క బ్రాండ్ లో వేరు వేరు రకాలైనటువంటి ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి. అంటే వేరు వేరు ఉత్పత్తులు అనేటువంటిది అందిస్తాయి. అయితే ఈ ఉత్పత్తులన్నింటినీ కూడా ఒక సంస్థ కాబట్టి అందిస్తుంది కాబట్టి ఆ సంస్థకి ఆ ఉత్పత్తులకి ఒక సింబాలిక్ గా కానీ లేదా కొన్ని గుర్తులుగా కానీ లేదా ఇంకా చెప్పాలంటే కొన్ని చిత్రాల రూపంలో కానీ ఇంకా కావాలంటే కొన్ని పేర్ల రూపంలో కానీ ఆ బ్రాండ్కి పేర్లు పెడతారు. అంటే కస్టమర్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆ చిహ్నాలు, ఆ చిత్రాలు లేదా చెప్పాలంటే కొన్ని అక్షరాల్ని ఒక బ్రాండ్ గా అందిస్తారు. అయితే ఈ బ్రాండ్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే వ్యాపార సంస్థ యొక్క ఉత్పత్తుల్ని కస్టమర్ అతి సులభంగా గుర్తించి ఈజీగా దాన్ని కొనుక్కునేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులకి ఈ విధమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది. మరి కస్టమర్ దృక్పథంలో ఆలోచిస్తే బ్రాండ్ అనేటువంటిది కస్టమర్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే కస్టమర్ అతి సులభంగా నాణ్యతతో కూడినటువంటి ఫలానా బ్రాండ్ కి సంబంధించిన వస్తువుల్ని ఈజీగా కొనుగోలు చేసేటువంటి పికప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రాండ్ అనేటువంటిది మార్కెటింగ్ లో అతి కీలకమైనటువంటి అంశంగా చెప్తాం. అంటే ఒక వస్తువుని అమ్ముకునేటప్పుడు బ్రాండ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో అమ్మకాలను పెంచేలా ఆ వ్యాపార సంస్థను ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా ఇది హెల్ప్ చేస్తుందని చెప్తాం. అయితే బ్రాండ్ అంటున్నారు కదా సార్, ఈ బ్రాండ్ లో ఏ అంశాలు ఉంటాయి? అసలు బ్రాండ్ అనేటువంటిది దేని మనము బ్రాండ్ అంటామంటే పిల్లలు చూడండి ఇక్కడ బ్రాండ్ సంబంధించి ఈ బ్రాండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఎలిమెంట్స్ ఆఫ్ బ్రాండింగ్ అంటే బ్రాండింగ్ అనేటువంటి ఒక అంశంలో ఏ అంశాలు అనేటువంటి పొందుపరుస్తాము, ఏ అంశాలు ఉంటే దాన్ని బ్రాండ్ అంటాము ఒక్కసారి పరిశీలన చేస్తే దీంట్లో ఎలిమెంట్స్ అంటే ప్రధాన అంశాలమ్మా. దీంట్లో మొదటిది గుర్తుంచుకోండి పిల్లలు, ఇన్ఫర్మేషన్. చూడండి పిల్లలు, మనకి బ్రాండింగ్ లేదా బ్రాండ్ అనేటువంటి ఒక స్థితికి చేరుకోవాలంటే ఆ బ్రాండ్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఏ వస్తువు, ఎటువంటి కంటెంట్స్ ఉన్నాయి, ఏ కంపెనీ నుంచి ఇది వచ్చింది, వాటికి సంబంధించినటువంటి నాణ్యత, వాటి యొక్క స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా పూర్తి సమాచారము ఆ బ్రాండ్ ఇండికేషన్ చేస్తుంది. అదే ఇన్ఫర్మేషన్. అంటే మనం ఒక ప్రోడక్ట్ ని చూసిన వెంటనే ఆ బ్రాండ్ ఏం చేస్తుందంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇది ఇంత హై క్లాస్, హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్ తో కూడినటువంటి ప్రోడక్ట్ అనే ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుంది. కాబట్టి బ్రాండింగ్ లో ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి క్వాలిటీ. గుర్తుంచుకోండి పిల్లలు, ఒక వస్తువు చూడండమ్మా, ఒక వస్తువు బ్రాండెడ్ ఐటమ్ లేదా బ్రాండెడ్ పీస్ లేదా బ్రాండెడ్ ప్రోడక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ వస్తువులో క్వాలిటీ అనేటువంటిది మెయింటైన్ చేసేటప్పుడు. అంటే ఒక కంపెనీ నుంచి వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులు సేవలు చూడమ్మా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో కూడినటువంటి అంటే స్టాండర్డైజ్డ్ క్వాలిటీ ఏదైతే మెయింటైన్ చేస్తామో ఆ క్వాలిటీతో కూడినటువంటి ప్రోడక్ట్స్ ని మనము బ్రాండెడ్ ఐటమ్ అని పిలుస్తాం లేదా బ్రాండెడ్ ప్రోడక్ట్ అని అంటాం. అంటే బ్రాండెడ్ ప్రోడక్ట్ అనేటువంటిది
ఖచ్చితంగా ఈ క్వాలిటీ కంపల్సరీ. ఎందుకంటే క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని మనము ఇదే పేరుతో వివిధ రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసిన కస్టమర్స్ రిసీవ్ చేసుకుంటారు. క్వాలిటీ లేకపోతే మనం పంపించిన మార్కెట్లో పంపించిన వస్తువునే రిసీవ్ చేసుకోం. కాబట్టి క్వాలిటీ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, పొజిషనింగ్. గుర్తుంచుకోండి అమ్మా, పొజిషనింగ్ అంటే ఏంటంటే సాధారణంగా మార్కెట్లో మనం చూడదమ్మా మన కంపెనీ నుంచి వచ్చేటువంటి వస్తువులు అనేటువంటివి మార్కెట్లోకి వెళ్ళాయి. అయితే మార్కెట్లో మన యొక్క స్థానం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మన ప్రోడక్ట్స్ అన్నీ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్లో కనీసం ఉండాల్సినటువంటి స్థాయిలో మన సేల్స్ ఉండాలి, మార్కెట్లో మన సప్లైస్ ఉండాలి, మార్కెట్లో మన సేల్స్ గ్రోత్ ఉండాలి. ఇవన్నీ కూడా దేని డిపెండ్ చేస్తాయంటే పొజిషనింగ్. అంటే మన వస్తువులు మార్కెట్లో పలానా పొజిషన్ పలానా స్థానంలో మనం చూడండి మార్కెట్లో ఇంచుమించు 35% లేదా 40% షేర్ మా ప్రోడక్ట్సే అని చెప్తాం. ఇక్కడ ఆ 35 ఆ 40% అనేటువంటి షేర్ అన్నాం కదా, అది మన పొజిషనింగ్ అంటాం. అంటే బ్రాండింగ్ ఐటమ్స్ కి లేదా బ్రాండెడ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఒక పొజిషన్ లో ఉంటున్నాయి. వాటి యొక్క సేల్స్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, ప్రాఫిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ చూడమ్మా, లాంగ్ టర్మ్. గుర్తుంచుకుంటారు దీని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్లో ఒక కొత్త వస్తువు వచ్చింది అంటే ఆ వస్తువు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గా రన్ అవ్వాలని ఆ కంపెనీ కూడా ప్రవేశపెడతారు. మరి లాంగ్ టర్మ్ రన్ అవ్వాలని కంపెనీ వాడు ప్రవేశపెడితే ఖచ్చితంగా వాడు ఏం మెయింటైన్ చేస్తాడు? క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. క్వాలిటీ మెయింటైన్ చేసిన తర్వాత ఆ క్వాలిటీని రిసీవ్ చేసుకున్నటువంటి కస్టమర్స్ దాన్ని మళ్ళీ కొన్ని సంవత్సరాల వారీగా కొనుక్కుంటారు. మీకు తెలుసో లేదో మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ పెప్సీ కోకా-కోలా అనేటువంటివి మనం ఉపయోగిస్తున్నాము. ఈ రోజు కూడా మార్కెట్లో ఉన్నాయి. అంటే ఇంత లాంగ్ రన్ చూడండి, ఇంచుమించు 25-30 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం. మనం చూసేటప్పుడు ఆ బ్రాండెడ్ ఐటమ్స్ అనేటువంటి ఇప్పటికీ మార్కెట్లో ఉన్నాయంటే ఈ లాంగ్ టర్మ్ అనేటువంటి దృక్పథంతో వాడు ఆ బ్రాండ్ ని రిలీజ్ చేస్తాడు. సేమ్ స్టాండర్డ్స్, సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఆ స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేసేటప్పుడే ఒక అంశం లేదా ఒక ప్రోడక్ట్ అనేటువంటిది లాంగ్ రన్ లో ఉంటుంది. లేకపోతే మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి కూల్ డ్రింక్స్ వచ్చాయి, ఈరోజు ఏమి కనిపించవు. ఈ పెప్సీ లేదా కోకా-కోలా రిలేటెడ్ బ్రాండ్సే మార్కెట్లో ఉంటున్నాయి. ఎందుకు? ఖచ్చితంగా చూడండి, బ్రాండ్ అనేటువంటి దాంట్లో ఉండాల్సినటువంటి ఈ క్వాలిటీ, సెకండ్ వన్ వచ్చేసి లాంగ్ రన్ లో ఉండాలంటే ఏం చేయాలి? అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ చూస్తే స్టాఫ్ మేనేజ్మెంట్. గుర్తుంచుకోండి, బ్రాండ్ చూడగలరు. బ్రాండింగ్ లో స్టాఫ్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక కస్టమర్ ఒక కోరికతో ఒక వస్తువుని కొనాలనుకునేటప్పటికి అందించే స్థితిలో ఆ బ్రాండెడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి స్టాఫ్ ఉండాలి. అంటే ఒక కస్టమర్ తన అవసరం కోసం ఒక వస్తువు కావాలనుకోండి, ఒక బ్రాండెడ్ పీస్ ని సెలెక్ట్ చేస్తున్నాడు, దాన్ని అందుబాటులో ఉంచాలి. అందుబాటులో ఉంచాలంటే ఎవరు ఉండాలి? స్టాఫ్ ఉండాలి. ఇన్ టైం తేగలగాలి, ఇన్ టైంకి వాడు అవసరం తీర్చాలి. కాబట్టి స్టాఫ్ ని మేనేజ్ చేసేటువంటి అవకాశం, స్టాఫ్ ని మేనేజ్ చేసేటువంటి ఆ స్థితి కూడా ఈ బ్రాండెడ్ ఐటమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలు చూడండి, ఒక చిన్న ఫోన్ కొట్టి లేదా ఫోన్ లో మనం బుక్ చేసుకుంటే ఈవెన్ మన ఇంటికి పలానా 1 వీక్ 4 డేస్ 3 డేస్ లో ఒక ఐటమ్ వచ్చేస్తుందా లేదా, ఆన్లైన్ లో వస్తుందా లేదా అంటే వాళ్ళు ఎంత బాగా ఆ స్టాఫ్ ని మేనేజ్మెంట్ చేస్తారు, వాళ్ళ స్టాఫ్ ఎంత వెల్ మేనేజ్డ్ గా ఉంటారు. కాబట్టి మనం ఫోన్ చేసిన ఫోన్ లో బుక్ చేసినటువంటిది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేటువంటి ద్వారా మనకి 4 డేస్ 3 డేస్ 1 వీక్ అది దాని ద్వారా టైం, దీన్ని బట్టి అంత వేగంగా మనం చేరుకుంటాం, అంత వేగంగా ఆ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఒక బ్రాండెడ్ ఐటమ్స్ లేదా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా స్టాఫ్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. వెల్ మేనేజ్ చేస్తేనే అది బ్రాండెడ్ లేదా బ్రాండ్ ప్రోడక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఫస్ట్ ఇంప్రెషన్. గుర్తుంచుకోండి, ఒక బ్రాండ్ కి ఖచ్చితంగా ఈ మొదటి ఆకర్షణ అంటే మనం మార్కెట్లోకి ఆ ప్రోడక్ట్ ని తీసుకొచ్చేటప్పుడే ఆ ఆకర్షించేటువంటి గుణము, ఆకర్షించేటువంటి తత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ ఆకర్షిస్తుంది కాబట్టి ఒకసారి కస్టమర్ ఉపయోగిస్తాడు, ఉపయోగించిన వెంటనే వాడికి ఏం తెలుస్తుంది? క్వాలిటీ తెలిసిపోతుంది. క్వాలిటీ తెలిసిన తర్వాత క్వాలిటీ స్టాండర్డ్స్ కి వాడు సాటిస్ఫై మళ్ళీ
మళ్ళీ మళ్ళీ వాడు కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ అనేటువంటిది చాలా వరకు కూడా గెయిన్ చేసేస్తుంది బ్రాండెడ్ ప్రొడక్ట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రీప్లేస్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. నార్మల్ ప్రొడక్ట్స్ తో పోల్చుకుంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తే వాటిని వెంటనే రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అనేది పోగొట్టుకోరు. అర్థమవుతుంది పిల్లలు? ఇప్పుడు మనం కొన్ని కంపెనీకి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఫ్యాన్స్ లేకపోతే ఏమైనా ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఆ బ్రాండ్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఒకటి బాగు చేసేస్తారు, లేదు అనుకుంటే ఆ పీస్ బదులుగా ఇంకొక ప్రోడక్ట్ ని మనకు అందిస్తారు. కాబట్టి ఈ రీప్లేస్మెంట్ అనేటువంటి ఖచ్చితంగా బ్రాండింగ్ ప్రొడక్ట్స్ ఉంటుంది. ఓకేనా? మనం ఇప్పటివరకు ఏవైతే చెప్పుకున్నామో బ్రాండింగ్ సంబంధించినటువంటి కీ ఎలిమెంట్స్ అని అంటాం, అంటే ప్రధానమైనటువంటి అంశాలని చెప్తామమ్మా. ఓకే పిల్లలు? అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోండి పిల్లలు, అసలు బ్రాండింగ్ ఎందుకు అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి యుగము కాంపిటీషన్ ఎలా అంటామమ్మా అంటే పోటీ యుగం అని చెప్తాం. మరి ఈ పోటీ యుగంలో మార్కెట్లో మనం దూసుకుపోవాలి, మార్కెట్లో మన ప్రోడక్ట్స్ ని కస్టమర్ ఈజీగా గుర్తించి మన ప్రోడక్ట్స్ ని కొనాలి అంటే ఆ కస్టమర్లను సైతం ఆకర్షించి కస్టమర్ల యొక్క అటెన్షన్ మనము క్యాష్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం వస్తువుల్ని బ్రాండెడ్ గా మనం మార్కెట్లో రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేసేటప్పుడే కస్టమర్స్ లేదా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి బ్రాండింగ్ అనేటువంటిది ఎందుకు అవసరం అంటే పోటీని తట్టుకునేందుకు ఖచ్చితంగా ఈ బ్రాండింగ్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. ఓకే పిల్లలు? నెక్స్ట్ వన్ ఒకసారి చూడండమ్మా. ఈ బ్రాండింగ్ సంబంధించినటువంటి ఫీచర్స్, అంటే బ్రాండింగ్ అనే దాని యొక్క కొన్ని లక్షణాలని మనము ఇక్కడ ఫీచర్స్ అనేటువంటి దాని ద్వారా తెలుసుకుంటాం పిల్లలు. ఒక్కసారి చూడండి. దీంట్లో మొదటి అంశం అమ్మా, చూడండి పిల్లలు, బ్రాండ్ ఈజ్ ఏ ఐడెంటిటీ. పిల్లలు, బ్రాండ్ అనేదంతా ఒక వస్తువుకి గుర్తింపు తెచ్చేస్తున్నాం. ఏం తెస్తుంది? ఐడెంటిటీ తెస్తుంది. ఎలా అంటే చూడండి, మన కళ్ళ ముందు ఒక షోరూమ్కి వెళ్ళామమ్మా, చాలా వస్తువులు ఉన్నాయి. మన దృష్టి అంతా కూడా ఒక వస్తువు మీదకే వెళ్తుంది. ఆ ప్రోడక్ట్ నే మనం తీసుకుంటాం, ఆ ప్రోడక్ట్ నే మనం ప్రొనౌన్స్ చేసి అడుగుతాం, అలా పలానా ప్రోడక్ట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాం. ఎలా అంటే అది బ్రాండెడ్ పీసు, దాన్ని ఈజీగా మనం గుర్తించగలుగుతాం. కాబట్టి బ్రాండ్ అనేటువంటిది ఒక గుర్తింపునిచ్చేటువంటి అంశంగా ఉంటుంది. ఇది మొదటి లక్షణం. రెండవది చూస్తే బ్రాండ్ ఈజ్ ఏ ఇమేజ్. గుర్తుంచుకోండి. బ్రాండ్ అనేటువంటిది ఆ వస్తువులను మనం ఉపయోగించడం వల్ల మనం ఒక ఉన్నతమైనటువంటి విలువను కలిగి ఉంటాము. అదే మనకు ఒక ఇమేజ్ ని తీసుకొస్తుంది. బ్రాండ్ అనేటువంటిది ఒక ఇమేజ్ ని తీసుకొస్తుంది. అంటే చూడండి, లోకంలో ఎక్కడ కూడా కొన్ని రకాల వస్తువులు ఉపయోగించారు అనుకోండి, కొంతమంది ఉపయోగించారు అనుకోండి, అప్పుడు వాళ్ళని ఎలా చూస్తాం? ఇది ఎంత క్వాలిటీ, లేదా ఎంత బ్రాండెడ్ పీస్లు వాడుతున్నట్ట, బ్రాండెడ్ డ్రెస్సులు వేస్తున్నట్ట, బ్రాండెడ్ సంబంధించిన ఐటమ్స్ యూజ్ చేస్తున్నట్ట అంటాం. అంటే వాళ్ళని ఆ బ్రాండెడ్ అనేటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అదే బ్రాండ్ ఇమేజ్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ చూడండి, బ్రాండ్ ఈజ్ ఏ పొజిషన్. గుర్తుంచుకోండి, బ్రాండ్ అనేటువంటిది ఒక స్థానం. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను పొజిషనింగ్ లో, అంటే మార్కెట్ లో మనం ఎన్ని రకాల వస్తువులు మనం అందించినప్పటికీ, ఎన్ని రకాల కాంపిటీషన్స్ మనకు ఉన్నప్పటికీ మన యొక్క ప్లేస్ ఎప్పుడు కూడా మన ప్లేసే. అంటే మన స్థానంలో మన ప్రోడక్ట్స్ యొక్క సేల్స్, మన ప్రోడక్ట్స్ యొక్క గ్రోత్, మన యొక్క ప్రాఫిట్ అంతా కూడా ఒక పొజిషన్ లో ఉంటుంది. అంటే పొజిషన్ లో ఉండడం అంటే ఒక స్థానంలో ఉంటుంది. అంటే 30% 40% మన ప్రోడక్ట్సే. ఇది కూడా బ్రాండ్ ఈజ్ ఏ పొజిషన్ అని చెప్తాం. అంటే బ్రాండ్ అనేటువంటి ఫలానా బ్రాండ్ ఈ సంవత్సరము 30% సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, లేదా 10% సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఓవరాల్ గా 40% సేల్స్ లో ఇది స్టాండర్డ్ అయిందని చెప్తాం. అంటే బ్రాండ్ అనేటువంటి ఒక పొజిషన్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, బ్రాండ్ ఈజ్ ఏ పర్సనాలిటీ. చూసుకోండి పిల్లలు, ఈ బ్రాండ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే సాధారణంగా కొంతమంది వ్యక్తుల యొక్క మూర్తిమత్వం, అంటే పర్సనాలిటీని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. పర్సనాలిటీని ఎలా ఇంక్రీజ్ చేస్తుందంటే ఒక విషయం గమనించండి అమ్మా, మనం ఉపయోగించేటువంటి వస్తువులు
మనం ఉపయోగించేటువంటి బ్రాండ్స్ వల్ల మనమంటూ ఒక వ్యక్తిత్వాన్ని మనం కలుగుతాం. కొంతమంది మనం చూస్తుంటాము, మనం రియల్ లైఫ్ లో చూస్తుంటాం. కొంతమంది వ్యక్తులు మార్కెట్లోకి ఏ కొత్త కార్ వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, మార్కెట్లోకి ఏ కొత్త వెహికల్ వచ్చినా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది వాళ్ళ యొక్క పర్సనాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్కువగా మనము పొలిటీషియన్స్ కానీ, లేకపోతే క్రికెటర్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వీళ్ళ దగ్గర చూస్తుంటాం. అంటే మార్కెట్లో కొత్తగా రిలీజ్ అయినటువంటి, అప్పుడే స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ అయ్యి మార్కెట్లో రిలీజ్ అయినవి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటాయి. అలా ఉన్నాయంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేటువంటిది ఆ బ్రాండ్ ఇండికేషన్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి బ్రాండ్ ఈజ్ ఏ పర్సనాలిటీ చెప్తాం. నెక్స్ట్ వన్ చూడగలరు, బ్రాండ్ ఈజ్ ఏ ఫెయిత్. బ్రాండ్ అంటే ఒక నమ్మకం. ఎందుకు నమ్మకము? బ్రాండెడ్ చూడగలరు, బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్ ఐటమ్స్ తప్పనిసరిగా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్, వాళ్ళ యొక్క క్వాలిటీ కంపల్సరిగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ప్రజలకి, కస్టమర్లకి బ్రాండెడ్ పీసెస్ లేదా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద ఆ ఫెయిత్ అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్ మీద మనం ఎందుకు ఆ ఫెయిత్ పెంచుకుంటామంటే ఒకసారి గుర్తుంచుకోండి. నార్మల్ గా మనం కొన్ని వస్తువులు కొన్నామనుకోండి, ఎప్పుడు పోతాయో ఎప్పుడు వరకు రన్ అవుతాయో తెలియదు. కానీ కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఒక సెకండ్ పీరియడ్ వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు, అది ఖచ్చితంగా మన్నితో ఉంటుందని నమ్మకం అనుకుంటుంది. కాబట్టి అదే ఫెయిత్. నెక్స్ట్ వన్ వాల్యూ రిలేటెడ్. గుర్తుంచుకోండి పిల్లలు, బ్రాండ్ అనేటువంటిది వాల్యూ రిలేటెడ్ అన్నమాట. వాల్యూ రిలేటెడ్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, బ్రాండ్ అనేటువంటిది ఒక విలువను సృష్టిస్తుందమ్మ. బ్రాండ్ అనేటువంటిది ఒక విలువను సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుందంటే పిల్లలు, మనం ఒక పిల్లలు ఒక కంపెనీ నుంచి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు ఈ ఉత్పత్తులన్నీ కూడా ఒకే బ్రాండెడ్, ఒకే కంపెనీ నుంచి వచ్చాయి. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా ఆ కంపెనీ యొక్క విలువను పెంచేలా ఉంటాయి. కాబట్టి బ్రాండింగ్ అనేటువంటిది వాల్యూ రిలేటెడ్ అని చెప్తారు. నెక్స్ట్ వన్ సింబాలిక్ అండ్ డయాగ్రమాటిక్. చూడండి, బ్రాండ్ అనేటువంటిది చిహ్నాల రూపంలో కానీ, గుర్తుల రూపంలో కానీ, చిత్రాల రూపంలో కానీ, పదాల రూపంలో కానీ ఉండొచ్చు. అతి తేలికగా, అతి సులభంగా పలకడానికి, గుర్తుపట్టడానికి అనువుగా ఉన్నటువంటి మాత్రమే బ్రాండెడ్ ఉంటాయి. అతి తేలికగా, అతి సులభంగా. మీకు బ్రిటానియా వారి బిస్కెట్స్ ఉన్నాయి కదమ్మా, బ్రిటానియాలో 50-50 అది ఒక జస్ట్ చూడమ్మా. బ్రిటానియా అనేది బ్రాండ్, దాంట్లో 50-50 అంటాం కదా. ఇలా మన క్రికెట్ యాడ్లో వచ్చేటప్పుడు చూపిస్తాడు. అంటే అదొక జస్ట్ నేమ్, కానీ బ్రిటానియా అనేది బ్రాండ్. అంటే ఆ బ్రిటానియాలో ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వస్తాయి. అదొక బ్రాండ్. అంటే ఇక్కడ గమనించుకోవాలి, ఇక్కడ బ్రాండ్ అనేటువంటిది చిహ్నాల రూపంలో, గుర్తుల రూపంలో లేదా పదాల రూపంలో కానీ ఉండొచ్చు అని చెప్తున్నాడు అన్నమాట. లాస్ట్ వన్ బ్రాండ్ అనేటువంటిది లో రిస్క్. మీకు ఆల్రెడీ చెప్పాను పిల్లలు, బ్రాండ్ అనేటువంటిది లో రిస్క్ అని ఎలా అంటే మనం నమ్ముతాం. ఏంటా నమ్మకము? బ్రాండెడ్ పీసెస్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి, ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి. కాబట్టి దీన్ని మనం కొనుక్కుంటే ఎటువంటి రిస్క్ ఉండదు అనేది తినాలి. ఓకే పిల్లలు, ఇది బ్రాండింగ్ సంబంధించినటువంటి ఫీచర్స్. ఇంతటితో కంప్లీట్ అమ్మా. తదుపరి మనం చెప్పుకోబోతున్నటువంటి అంశాలు ఒకసారి చూడండి. అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రాండింగ్ అంటే ఈ బ్రాండింగ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. అయితే బ్రాండింగ్ వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయేమో. ఒకటి రామన్ 1 చూడండి, బెనిఫిట్స్ టు బయ్యర్ అంటే ఎవరైతే వస్తువుల్ని కొంటారో ఆ కొనుగోలు చేసేటువంటి వ్యక్తులకి ప్రయోజనాలు అంట. సెకండ్ వన్ బెనిఫిట్స్ టు సెల్లర్. ఎవరికన్నది? బెనిఫిట్స్ టు సెల్లర్. అంటే ఇక్కడ క్వశ్చన్ గుర్తుంచుకోండి పిల్లలు, బెనిఫిట్స్ టు బయ్యర్ అండ్ బెనిఫిట్స్ టు సెల్లర్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ గుర్తుంచుకోండి. మనకి దీంట్లో మొదటి అంశం హెల్ప్స్ టు ఐడెంటిఫై ప్రొడక్ట్స్. అతి సులభంగా మనము వస్తువులను గుర్తించేటువంటి అవకాశము ఉంటుందమ్మా. అతి సులభంగా వస్తువులను గుర్తించే అవకాశం. ఎందుకు? అవి బ్రాండెడ్ ఐటమ్స్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి చాలా సులభంగా దాన్ని మనము గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటి ప్రయోజనం. సెకండ్ వన్ చూడండి పిల్లలు, ఈజీ టు పర్చేజ్. దీని అర్థం ఏంటి? అతి సులభంగా మనం వస్తువుని కొనుక్కోవచ్చంట. ఎలా కొంటాము? మనం ఈజీగా గుర్తుపడుతున్నాం కాబట్టి, ఇది బ్రాండెడ్ ఐటమ్ అని గుర్తుపడుతున్నాం కాబట్టి వాటిని మనం కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ టు పర్చేజ్ అని చెప్తాం. ఓకే, ఇది కూడా తదుపరి ప్రయోజనం. నెక్స్ట్ వన్ చూడండి, బ్రాండ్ అవేర్నెస్. పిల్లలు చూడండి, బ్రాండ్ అనేటువంటిది ఒక
ఒక వస్తువు యొక్క నాణ్యత, ఒక వస్తువు యొక్క ప్రత్యేకతల్ని ప్రజలందరికీ, కస్టమర్లందరికీ తెలియజెప్పేలా ఉంటుంది. కాబట్టి బ్రాండ్ అవేర్నెస్ అనేటువంటిది కలిగిస్తుంది. అంటే ప్రజలలో ఆ అవేర్నెస్ అంటే అవగాహన అనేటువంటిది కలిగిస్తుందమ్మా. నెక్స్ట్ వన్ ఒకసారి చూస్తే ఈజీ టు ఇంట్రడ్యూస్ న్యూ ప్రొడక్ట్స్. అంటే మార్కెట్లోకి అతి సులభంగా ఒక కొత్త వస్తువును ప్రవేశపెట్టేటువంటి అవకాశము బ్రాండ్ యొక్క ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రాండ్ అనేటువంటిది ప్రజలందరికీ ఇంతకు ముందు పరిచయం ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రాండ్లోనే ఒక నూతన వస్తువు వచ్చేటప్పుడు కస్టమర్ ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఈజీ టు ఇంట్రడ్యూస్ న్యూ ప్రోడక్ట్ అనేటువంటిది ఇది కూడా ఒక ప్రయోజనము. తదుపరి ప్రయోజనం చూడండి పిల్లలు, ఫెసిలిటేట్స్ ఎకనామిక్ బెనిఫిట్స్. అంటే ఏంటంటే బ్రాండెడ్ వల్ల సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాని వల్ల మనకి ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటివి కలుగుతాయమ్మా. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రయోజనం. పిల్లలు మన తదుపరి ప్రయోజనాలు ఒకసారి పరిశీలన చేస్తే చూడండి, ఈజీ టు బై సాటిస్ఫైడ్ గూడ్స్. దీని అర్థం ఏంటంటే పిల్లలు చూడండి, మనకి మనసుకి నచ్చి సంతృప్తినిచ్చేటువంటి వస్తువులు మరియు సేవల్ని ఈజీగా మనము కొనుక్కోవచ్చు, ఈజీగా మనము కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనం బ్రాండెడ్ పీస్ మనం సెలెక్ట్ చేసుకుంటామే, మనకి నచ్చి సెలెక్ట్ చేసుకుంటాము, మనం కొనుక్కుంటాము, దాన్ని ఉపయోగిస్తాము, 100% సాటిస్ఫైగా ఉంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈజీ టు బై క్వాలిటీ ప్రొడక్ట్స్. గుర్తుంచుకోండి, మార్కెట్లో ఎన్ని రకాలైనటువంటి క్వాలిటీ, ఎన్ని రకాలైన అంశాలతో ఉన్నటువంటి వస్తువులు ఉన్నప్పటికీ హై క్వాలిటీ అనేటువంటి మెయింటైన్ చేసేది బ్రాండెడ్ ప్రొడక్ట్స్. ఆ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఈజీగా మనం పర్చేస్ చేసేటప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసామనేటువంటి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే ఈజీ టు బై క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటారు. నెక్స్ట్ వన్ పిల్లలు చూడండి, ఇట్ ఇండికేట్స్ మెచ్యూరిటీ స్టేటస్ ఆఫ్ కస్టమర్. దీని అర్థం ఏంటంటే మనం బ్రాండెడ్ పీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే కస్టమర్ యొక్క మైండ్ మెచ్యూరిటీ ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే నాసిరక వస్తువులు కొన్నామనుకో మనకేమి పరిజ్ఞానం లేనట్టు, మరి మనం మంచి నాణ్యతతో కూడిన వస్తువులు కొన్నామనుకోండి మన యొక్క మైండ్ మెచ్యూరిటీ కోసం తెలుస్తుంది. అంటే ఇక్కడ బ్రాండెడ్ పీస్ అనేటువంటిది కొని ఉపయోగించుకోవడం వల్ల కూడా ఏంటంటే అది ఎలా ఉంటుందంటే ఒక కస్టమర్ యొక్క మైండ్ మెచ్యూరిటీని సూచిస్తుందని చెప్తాం. ఓకే, మన చివరి అంశం చూడండి, స్టాండర్డైజ్ ప్రొడక్ట్స్. గుర్తుంచుకోండి, బ్రాండెడ్ ఐటమ్స్ లో ప్రామాణీకరించిన లేదా ప్రామాణికం కలిగినటువంటి వస్తువులు మరియు సేవలు అనేటువంటివి దీంట్లో అందజేస్తారు. కాబట్టి ఈ బ్రాండెడ్ లేదా బ్రాండింగ్ వలన ఈ రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నాము. ఇంతటితో మనం ఈ క్లాస్ అనేటువంటిది ముగిస్తున్నామమ్మా.